నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మరొకసారి అధికారంలోకి రావడము తెలంగాణ రాజకీయాలపై ఏ విధంగా ప్రభావం చూపనున్నాయి? ఇది చాలా పెద్ద అంశము. ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేటువంటిది భవిష్యత్తు, దానికోసం కొన్ని అంశాలను స్పృశించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. మధు గారు నమస్తే అండి. నమస్తే సతీష్. అయితే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత సమీక్షలో తెలంగాణ టీడీపీ వాళ్ళతో కొంతమందితో ఉండి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉండండి అనేటువంటి ఒక మాట అనడంతో తెలంగాణలో మళ్ళా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు వేలు పెడతారా అనేటువంటి ఒక మీమాంస లేకపోతే ఒక శంక ప్రజల్లో వచ్చింది. ఎట్లా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటారు? సతీష్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు చాలా అనూహ్యంగా, అంటే అంచనాలకు మించి ఫలితాలు వచ్చినాయి. 93% అంటే గతంలో కనివిని ఎరగని రీతిలో. అవును. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 1994లో 80% సీట్లు వచ్చినాయి తప్ప 93% రాలేదు. సో గతంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చినా ఇంత స్థాయిలో రాలేదు. ఒక ప్రతిపక్ష హోదానన్నా మిగిలింది అప్పుడు. అవును. అయితే ఇప్పుడు ఊహించని ఫలితాలు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కూడా. ఓకే. ఎప్పుడైనా స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం, గతంలో ఉండలేకపోవచ్చు, బలమైన ప్రతిపక్షం ఉంది. ఓకే. ఇక్కడ మిత్రపక్షమే ప్రతిపక్షమైంది. అవును. సరే, ఈ పరిణామాలు ఎట్లున్నా కేంద్రంలో కొంత అత్యవసర మెజార్టీ రావడము కూడా కొంత మంచి పరిణామం. స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యానికి ఒక వెన్నెముక. అదే ఉంటుంది, అది నడుపుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఊహించని విధంగా, పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా ఈ ఫలితాలు వచ్చినాయి. ఫలితాలు గెలుస్తాం అనుకోవచ్చు. 110 సీట్ల వరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రమే ఈసారి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ విల్ బి హీరో వెదర్ దే లాస్ ఆర్ గెయిన్. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా లేకపోతే ప్రతిపక్షంగా నిలిచినా ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ అనేవాడు హీరోగా మారిపోతాడు. మొదటి నుంచి మనం చెప్తా వస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్థిరంగా ఒక కన్సిస్టెంట్గా పోయిండు. ఎక్కడ కూడా తగ్గలే. చీలనివ్వను, అదమై తగ్గుతా, నెగ్గడానికి ఏదైనా తగ్గుతా. దానికోసం కేంద్రంలో బీజేపీని కూడా తీసుకొచ్చి కలపడం, చాలా దూరం అంతరం పెరిగిపోయినప్పుడు కూడా దాన్ని కలిపి ఇవన్నీ చేసుకొచ్చి ఓకే. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక తంపి మెజార్టీతో గెలుస్తాడు. ఈసారి ఆయనకు చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయి అనుకున్నాను. సరే, కొంతమంది తెలుగుదేశం ఇచ్చిండొచ్చు, కొంతమంది మళ్ళీ వైసీపీకి ఇచ్చిండొచ్చు. ఇటువంటి పరిణామము ఆంధ్ర ప్రజలకే కాదు, తెలంగాణ రాజకీయాల మీద కూడా అడ్వర్స్ ఎఫెక్ట్ చూపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బీజేపీ పుంజుకుంటున్న దశలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రతిపక్షంగా బలంగా పుంజుకుంటుంది. ఎప్పుడెప్పుడు బలంగా పుంజుకుంటుందో బీజేపీ అప్పుడప్పుడు పొత్తులతోనే అది నిర్వీర్యమైంది. అంటే చాలా తగ్గడం, దాని బలం తగ్గుతూ పోయింది. ఇంకా బీజేపీకి ఎదురు లేదనుకున్న దశలో మళ్ళీ నేషనల్ పాలిటిక్స్లో మార్పులు రావడం, ఆ నేషనల్ పాలిటిక్స్ ప్రభావం వల్ల ఇక్కడ పొత్తుకుపోవడం అనేది ఒక ఎత్తులో భాగంగా ఇక్కడ చిత్తు కావడం. జాతీయ పాలిటిక్స్లో ఎత్తులు ఇక్కడ లోకల్ క్యాడర్ చెత్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ ఆయన వేలు పెడతారా కాలు పెడతారా అని. కాలు పెట్టకపోయినా వేలు పెట్టవచ్చు. ఆ ఎఫెక్ట్ ఎట్లా చూపెడుతుందంటే చంద్రబాబు నాయుడు మూలాలు ఇక్కడ ఉన్నాయి. మీరు అవునన్నా కాదన్నా మీలాంటి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్యాడర్ ఉంది, లీడర్స్ లేరు, సింపథైజర్స్ అయినా ఉన్నారు, మూలం. అందుకే చంద్రబాబు నాయుడు సమూలంగా చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ అంటే ఒంటి కాలుతో లేచేవాడు కేసీఆర్. దీనికోసం కూకటి వేలుతో పెకిలించాలని. ఎందుకంటే ఈ ప్రమాదం ఉందని. ఆ ప్రమాదం బీజేపీ కూడా అదే అనుమానం ఉంది. కేసీఆర్ మొదటి శత్రువు అయినా బీజేపీ కూడా ఇది ఒక రకంగా ప్రతికూల శక్తి అవుతుంది. అది ఇప్పుడు రేవంత్కు ప్రతికూల శక్తి కాదా? తర్వాత రేవంత్కు ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనం ముందే ఏమనుకున్నామంటే, చాలామంది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక జర్నలిస్టుల విభాగాల్లో కానీ పొలిటికల్ లాబీల్లో కానీ
మళ్ళీ వైసీపీ వచ్చినా ఆశ్చర్యం లేదు అవును అని అనుకున్నారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఏదో సంథింగ్ ఇస్ గోయింగ్ రా, జనాలు బాగా తెలివిగా వస్తున్నారు, ముందు ఒకటి చెప్తున్నారు వెనుకొకటి చెప్తున్నారు, మోసం చేస్తారు జగన్ అని చాలా సందర్భాలు అన్నాం. కానీ అది ఇంతగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. అది ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు ఎవరు చెప్పించారు అది అంతా ఉట్టి మాటలే. సో అది చేసింది అయిపోయింది, వన్ సైడ్ సునామీ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే రెండు పార్ట్లు, ఒకటి రేవంత్ రెడ్డి బంద్ ఏమనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణ మీద ప్రభావం చూపుతాయి. అవును, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి కేంద్రంలో థంపింగ్ మెజార్టీతో బీజేపీ వస్తే రెండు ప్రమాదాలు ఉంటాయి. ఒకటి బీజేపీకి అంటగాగడం కంపల్సరీ, బీజేపీతో కలిసిపోకపోతే ఇక్కడ జగన్ వైఎస్ జగన్తో కలిసి కేసీఆర్ వ్యూహాత్మకమైన అడుగులతో ఇక్కడ ఆయన వ్యతిరేక శక్తులను ప్రోత్సహించి పార్టీలో చీలిక తెచ్చి ఒక రకమైన ఇరుకటమైన పరిస్థితి ఉంటుండే అది కంపల్సరీ. అది కానీ అప్పుడేమనుకున్నాం ఇక్కడ సీట్లు ఎక్కువ వచ్చి బీజేపీకి సీట్లు తక్కువ వచ్చి అక్కడ చంద్రబాబు గెలిస్తే డోకా ఉండదు అనుకున్నాం. సెకండ్ ఆప్షన్ వచ్చేసింది ఇక్కడ. అంతే విచిత్రమైన విషయం, మొదటి నుంచి ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆప్షన్ వస్తుందేమో అనుకున్నారు చాలామంది, థంపింగ్ మెజార్టీతో ల్యాండ్ స్లైడ్ విక్టరీ బీజేపీ అనుకున్నారు. కానీ అక్కడ తగ్గి ఇక్కడ పెరిగింది ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఇప్పుడు ఏమైపోయింది, వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ కాకుండా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి పదవికి ఇప్పుడు ఒకళ్ళు కూడా పోయింది. ఇది కాదని లేని వాస్తవం. అడుగు కొడితే వాళ్ళు అడుగు కొడితే ఇటు తగులుతుంది, ఇటు కొడితే అటు తగులుతుంది. బీజేపీ ఇక్కడ ప్రెసెన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటే అక్కడ గురువు కావచ్చు, లేకపోతే ఆయనకు ఆప్తులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఓటు వేడుకేసి ఇద్దరు కలిసే ఉండొచ్చు. అటువంటి సమయంలో ఈయనకి దెబ్బ జరగడానికి అవును అక్కడ బీజేపీ కూడా సాహసించదు ఎటువంటి స్టెప్ తీసుకోవడానికి. ఇటు కేసీఆర్ ఏమని చేద్దామంటే కేసీఆర్కి అసలు బలం లేకుండా పోయింది, మొత్తం జగన్ ఆయనకన్నా ఇంకా బలైన పడ్డాడు. అంతే, ఎక్కడైనా మున అక్కడ మొత్తమే పోయింది. ఈ పరిణామాలు ఒకవైపు రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారినాయి. ద సేమ్ టైం మీరు అన్నది వేలు పెట్టినా కాలు పెట్టినా ఎట్లా పరిణామాలు ఉంటాయంటే చంద్రబాబు నాయుడు అయితే నాకు కాలు పెట్టకపోయినా వేలైతే పెడతాడు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మూలాలు ఉన్నాయనే విషయం నాకు కూడా తెలుసు. ఇప్పటికీ పచ్చ చొక్కా వేసుకొని పచ్చ జెండాలు పెట్టుకొని పచ్చ పాంప్లెంట్ వేసుకుంటూ పచ్చ పూస పెట్టుకోవడం చాలామంది దూరం, వాళ్ళకు 10 ఓట్లు లేకపోవచ్చు. కానీ బీజేపీలో కనబడడానికి ఒక పార్టీ మనము అక్కడ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చినప్పుడు కూకట్పల్లి కావచ్చు, కుత్బులాపూర్ కావచ్చు, ఖమ్మం, మనం కులమని అంటలేదు, ఒక ప్రాంతాల్లో కొంత ఖమ్మంలో కూడా, ఖమ్మంలో వరంగల్ కొన్ని ప్రాంతాల్లో అంటే పటాకులు వేల్చడం, ఉత్సవాలు సంబరాలు జరుపుకోవడం మనకు అనిపించింది, వినిపించింది. సో ఆ మూలాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఓకే అయిపోయింది. సో ఇప్పుడు మీరు అన్నారు దీని ఫస్ట్ ప్రభావము ఇప్పుడు ఒక ప్రతిపక్షంగా బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ మీద ఫస్ట్ ప్రభావం ఉంటుంది. అవును, ఫస్ట్ ప్రభావం ఉంటుంది. ఎట్లా అంటే అటు జాతీయ పార్టీతో పొత్తులు అవసరం, చంద్రబాబుకు జాతీయ పార్టీకి వైరం ఉండదు, ఇప్పుడు ఉండదు. ఇంతకుముందు అంటే అమిత్ షా అనే వ్యక్తి సొంతంగా పోటీ చేయాలి, సొంతంగా గెలవాలని ప్రోత్సహించినవాడు. అవును, బై అవసరాలకు తగ్గట్టు అప్పుడు వాజ్పేయి కావచ్చు, ఇప్పటి మోడీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కొన్నిసార్లు పొత్తు పోక తప్పలేదు. 2014 పొత్తు పోయింది. 2014లో ఈ పొత్తు కొంత సక్సెస్ అయ్యింది, కానీ అప్పుడే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చేది. అవును, ఎందుకంటే తెచ్చింది టీఆర్ఎస్, ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్, కానీ అటు తేవడానికి ఇటు ఇవ్వడానికి మధ్యలో ఉన్నది బీజేపీ బలంగా పనిచేయడం అనేది వచ్చిందని బీజేపీ సెకండ్ ఆప్షన్ తీసుకున్నారు. అవును, సెకండ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తు, అది కేవలం ఇది సిటీకి హైదరాబాద్ సిటీలో బాగా బలం ఉండే 20 సీట్లు హైదరాబాద్, ఉమ్మడి వరంగల్ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వచ్చింది. అప్పుడే కనుక పొత్తు లేకుంటే బీజేపీకి కనీసం 10 నుంచి 20 సీట్లు వస్తుంది, సొంతంగా వచ్చేది. హైదరాబాద్లో లేకపోతుండేనే కానీ ఊర్లలో వస్తుండేది, విలేజ్లో. హైదరాబాద్లో కూడా నాకు ముషీరాబాద్, అంబర్పేట్ లేదా ఉప్పల్ చెప్పలేము. అప్పటికి ఏ పరిస్థితి వచ్చింది, అప్పటికి పొత్తు అవసరమైంది.
ఇప్పుడు 2014 జాతీయ స్థాయిలో పోతుంది అవును. ఐ థింక్. అప్పటికి ఈ మోడీ అవా నడుస్తుంది, అయిపోయింది. అప్పుడు ఒక బ్రేక్ పడ్డది, అవును. బీజేపీకి బ్రేక్ పడ్డది. తర్వాత మళ్ళా 2019 వచ్చే వరకు పరిస్థితి మారి 2019లో మళ్ళా చంద్రబాబు ఎంట్రీతోని కేసీఆర్ టాపింగ్ మెజార్టీ వచ్చింది. అవును. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఎంటర్ అయినప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా ప్రభావితం అవుతుంది. అవును. 2014లో అప్పటి వరకు మిత్రపక్షంగానే ఉంది, ఒకసారి పోయింది. చాలాసార్లు బీజేపీ మిత్రపక్షంగా ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా మేలు జరిగింది. అవును. ఈవెన్ నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోట తిరుగుబాటు, అవును. వెన్నుపోటు అనవద్దు, ఇవన్నీ తిరుగుబాటులే. అంతే. తిరుగుబాటు లేదా దానివల్ల అప్పుడు బీజేపీ అండగా నిలవడం వల్ల, సెంట్రల్ నాయకత్వం అండగా నిలవడం వల్ల ఎన్టీ రామారావు అప్పుడు బలం లేదు, వ్యూహం లేదు, బలం కాదు, రాజకీయ వ్యూహం లేదు. అవును. అప్పుడు చంద్రబాబు అప్పుడప్పుడు అనుభవం కూడా లేదు. అప్పటికి వెంకయ్య నాయుడు కానీ వీళ్ళు కానీ ధర్మంగా లేదా నైతికంగా ఆయన నిలిచి అయిపోయింది. అవును. తర్వాత మళ్ళీ పొత్తులలో చాలా తక్కువ సీట్లు రావడం, కొన్ని హైదరాబాద్కి పరిమితం కావడం బీజేపీకి నష్టమే. అవును. అప్పుడు అదే పరిస్థితి. తర్వాత 2019లో చంద్రబాబు నాయుడు ఎంట్రీ కావడంతో కేసీఆర్ ఎత్తిదే పాల్గొసినట్టు. అవును. అప్పటికి కేసీఆర్ అది నా అంచనా ప్రకారం 2019లో 18 ముందస్తు పోయిండు. 19లో పోయిండు, ఒక 9 నెలల ముందు పోయిండు. అవును. అప్పటికి కేసీఆర్ వచ్చే అవకాశాలే ఉండే, కానీ చంద్రబాబు ఎంట్రీతోని ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. అవును. 88 స్థానాలు. బలమైన ప్రతిపక్షంగా ఎదగాల్సిన కాంగ్రెస్ పార్టీ కేవలం బలహీన పక్షంగానే నిలిచిపోయింది. అవును. బలహీన పక్షం పోయి ఇప్పుడు ఎట్లయింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అట్లనే మారిపోయింది. ఓ డిక్టేటరు ఏదో, అది కూడా ఆయనకు ప్రమాదం తెచ్చిపెట్టింది. అందుకే మనం అంటాం ఎప్పుడైనా బలమైన ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం, అది లేకపోవడంలో ఇద్దరికి ప్రమాదం. అక్కడ కూడా ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్ రిపోర్టర్, జస్ట్ ఎంటర్డ్ ఇన్ నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్గా, జస్ట్ 4 ఇయర్స్కి నేను స్టాఫ్ రిపోర్టర్ అయినా నిజామాబాద్లో. అప్పుడు 1994 ఎండింగ్లో ఎన్నికలైతే ఎన్టీ రామారావుకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది, 224 వచ్చింది. అవును. ఇప్పుడు ఎంత ఘోరం కాదు. అప్పుడు డి శ్రీనివాస్ మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావడం అది ప్రమాదకరం. ఎవరి ప్రమాదం అని అడిగినాం. అప్పుడు అంటే అట్లే అడిగినాం, ప్రమాదం మాకు కాదు, తెలుగుదేశం పార్టీకి అన్నాడు. రియల్ ఇది ఫ్యాక్ట్, అందరూ ముందర అన్నాడు, అందరికీ తెలుసు, నిజామాబాద్ రిపోర్టర్ అందరికీ. 9 నెలల్లోనే చీలికి వచ్చింది ప్రభుత్వంలో, ఒక మార్పు తిరుగుబాటు అయిపోయింది, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆ తర్వాత థంపింగ్ మెజార్టీ వచ్చిన కేసీఆర్ నిలదొక్కున్నాడు, ఏమీ చీలిక రాలేదు. అదే జగన్కి వచ్చిన థంపింగ్ మెజార్టీ అది. కానీ దాని అడ్వర్సే పెట్టు ఒక విధంగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఒక ఏకపక్ష నిర్ణయాలు పోతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం చూస్తున్నాం వెండేటా పాలిటిక్స్, ప్రతీకారంతో, సైకిక్ యాక్టిక్తో జగన్ వెళ్ళిపోయాడు. ఇసిగిపోయారు జనాలు, బూతులతోని, పగా ప్రతీకారాలతోని, వెండేటా పాలిటిక్స్తో విడిపోయి వద్దులే. ఎంత సంక్షేమం ఒకటి, అన్ని సంక్షోభాలే. లా అండ్ ఆర్డర్ చూస్తారు ఎవరైనా, లా అండ్ ఆర్డర్ బాగాలేదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మరి ప్రతీకార ఆంధ్ర ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అక్కడ ప్రతీకార దాడులు. జగన్ చంద్రబాబు పిలుపు ఇవ్వాలి ఎప్పటి వరకు ప్రతీకార దాడుల్లో పాల్పడవద్దు, మనం ప్రతీకార వెండేటా పాలిటిక్స్ పోవద్దని. ఎవరిచ్చిండ్రు? పవన్ ఇచ్చిండు. పవన్ ఏమన్నాడు, వైఎస్ఆర్సీపీ మీద మనకు టార్గెట్ కాదు, ప్రతీకారం కాదు, మనం డెవలప్మెంట్ మనకి చాలా బాధ్యత ఉందని. అదే స్టేట్మెంట్ చంద్రబాబు నుంచి ఇంకా రాలేదు, నారా లోకేష్ నుంచి రాలేదు. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ పాపొద్దని, ఎందుకంటే మనకి అధికారం రాలేదు కదా. అంత లోపల ఏం జరగాలో అది జరగాలి ఈ మీన్ టైంలో అనుకుంటున్నారు. సరే అది పక్కన పెడితే ఇదే ప్రతీకాగ్నితులు పోతే వీళ్ళు కూడా ఆ అగ్నికి దహించుకొని పోతారు. జగన్ ఎక్కడ దెబ్బతిన్నాడో వీళ్ళు అక్కడ దెబ్బతింటారు. కానీ వీళ్ళు ఆగుతారా? ఇంత మెజార్టీ వచ్చినాక ఆగుతారా? నిన్న మొన్నటి వరకు అదే ప్రతీకారాగ్నిలో మేము మాటి మసి చెప్పినాం, మేము పరిపాలన చూపెడతాం, రౌడీజం ఎట్లా ఉంటుందో చూపెడతాం అంటున్నారు. ఇది మనం ఏమంటామంటే ఒక వన్ సైడ్ విక్టరీ అనేది ఒకవైపు ప్రజలకు చేటు చేస్తుంది, మరోవైపు అధికార పక్షాన్ని కూడా చేటు చేస్తుంది. రెండు ఇప్పుడు మీరు అన్నారు చంద్రబాబు వెళ్ళిపెడతాడు. ఒకటి స్థానిక సంస్థలకు సంబంధించి సరే ఆంధ్రాలో ప్రతీకారం అవన్నీ జరుగుతున్నాయి, అదొక అంశం. కానీ తెలంగాణకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు పోటీ చేయాలనడం వల్ల
ఆ ప్రభావం టీఆర్ఎస్ పైన పడుతుంది, ఆ ప్రభావం పొత్తులో ఉన్నటువంటి బీజేపీ పైన ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే జనసేనతో పొత్తు వల్ల తెలంగాణలో బీజేపీ నష్టపోయింది మన ఎన్నికల్లో. ప్లస్ 5 సీట్లు అది కాంగ్రెస్ 8 సీట్లు ఇచ్చారు. 8 అది కూడా 8 కూడా బలం లేకపోయినా ఇచ్చేసారు. దానివల్ల ఓటింగ్ పర్సెంట్ దాని వెనుక వ్యూహం అదే. చంద్రబాబు నాయుడుకు బీజేపీకి పూర్తి స్థాయి గ్యాప్ వచ్చిన తర్వాత అసలు బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడును పట్టించుకున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకుంటేనే అక్కడి నుంచి మనము పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉంటాడు, పవన్ కళ్యాణ్ ద్వారా మనం ఇందులోకి వెళ్ళొచ్చినటువంటి ఒక మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. అది అక్కడైతే వ్యూహం అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో పొత్తు కంటే ముందు ఏ నాయకులు బీజేపీ నాయకులు ఎవరెవరితో కలిసారనే విషయం నాకు క్లారిటీ ఉంది. తెలుసు. అంటే అది వాళ్ళు చాలా ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఎంట్రీ దొరకలేదు. ఇవాళ మళ్ళా పరిస్థితి మారింది. అవును. ఇప్పుడు ఏమైంది, ఈయన పిలిచి పక్క కూర్చుని పెట్టి బుజ్జగించాల్సిన పరిస్థితి వచ్చింది. బుజ్జగించాల్సిన అవసరం లేదు. నేను దాన్ని వ్యతిరేకాను. చంద్రబాబు నాయుడు లేకపోయినా ఎన్డీఏకి వచ్చిన నష్టం ఏమీ లేదు. జేడీయూ నితీష్ లేకపోయినా నష్టం లేదు. స్నేహంగా ఉండాల్సిన కలిసి పోటీ చేశారు కాబట్టి అది మిత్రధర్మం అంతే. మిత్రధర్మం కదా, మిత్రధర్మమే. ఇప్పుడు నువ్వు అట్లా అంటున్నావు. నేనేమంటా, నిన్నటి వరకు ఎంట్రీ లేని వాళ్ళను అవును స్వాగతం పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది మామూలే, అది రాజకీయాల్లో ఉంటుంది. అది నేను నీ వాదన వేరు, నా వాదన వేరు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంతకాలం తర్వాత ఇక్కడ రావడం, అక్కడ కక్షపూరిత రాజకీయాలను తగ్గించుకోవడం, ఇవన్నీ జరిగే పరిణామాలు. ఎందుకంటే పరిపాలన అనేది మామూలు మాట కాదు. ఈయన ఇచ్చిన ఆ వాగ్దానాలు కనీసం 10% అమలు చేసినా పెద్ద గొప్ప. అక్కడ ఉన్నదే 30% 30% అధికారిక అప్పులు. అది ఎవరు చేయలే. అట్లా అనధికారిక అప్పులు మరో 30% ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రపంచం లేని అప్పులు అన్నీ అక్కడ ఉన్నాయి. ఈయన 80,000 కోట్లు అది మళ్ళీ అదనంగా ఇచ్చిండు ఆయన. అంటే ఎట్లయినా నువ్వు తగ్గి తలొగ్గి నెగ్గి కొంచెం తగ్గే నువ్వు పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం అడ్వర్స్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే తెలుగుదేశం పార్టీది తెలంగాణలో ఉంటుంది. ఇక్కడ అంతా అక్కడక్కడ మూలాలు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ అక్కడొకడక్కడ జమ అయిన అది మళ్ళీ జమ అవుతుంది, అయిపోతుంది. అవి రావడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ బీజేపీ కొంత అడ్డుగా వచ్చినట్టు అయిపోతుంది. లేకపోతే బీజేపీకి మళ్ళీ పొత్తు కుదుర్చుకోండి అన్నారు అనుకో, అప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఊపిరి వచ్చి బీజేపీ ప్రభావం తగ్గే ప్రమాదం తెలంగాణలో. అది ఆ సమస్య లేదు. కానీ అట్లా కాకపోవచ్చు, ఈసారి పొత్తు పోకపోవచ్చు. ఒకటి సేమ్ టైం ఇప్పుడు మొత్తంగా చతికిల పడిపోయింది, సాగిల పడిపోయింది, లేవదు అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోసినట్టు. అవును, చంద్రబాబు నాయుడు వస్తే ఊపిరి పోసినట్టు. ఎందుకంటే ఆ గతంలో చర్చించిన అధికారంలోకి వస్తుండేనేమో కానీ ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాకపోవు. కేవలం చంద్రబాబు నాయుడు రావడం వల్ల వచ్చింది అది. అయితే ఇంకొకటి ఏంది, ఆ పార్టీకి జవసత్వాలు వస్తాయి, మళ్ళీ ఊపిరి పోసినట్టు అవుతుంది. అదొకటి. ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా అది ఎంతో కొంత ఎఫెక్ట్ ఇస్తుంది, నష్టమవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆయనకున్న సన్నిహిత సంబంధాలు వల్ల ఆయన దాన్ని పెద్ద రెసిస్ట్ చేయకపోవచ్చు. వస్తారా ఆయన మాకేం సంబంధం, అది బీజేపీకి ఇబ్బంది అని అనుకోవచ్చు. కానీ బీజేపీకి ఏమో డైరెక్ట్ ఎఫెక్టు, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఎట్లా అంటే ఆ బీఆర్ఎస్ ఏదైతే హార్క్ రైవల్ ఏదైతే ప్రధాన ప్రత్యర్థి ఉందో ఆ ప్రత్యర్థి మళ్ళీ లేచి కూర్చునే పరిస్థితి ఉంటుంది. ఈ పరిణామాలు ఇట్లా ఉంటాయి. మన బీజేపీకి ఎప్పుడెప్పుడు నష్టమైంది. సో మీకు తెలుసు 1991 కాదు 96లో చంద్రబాబు నాయుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యిండు. వేరువేరుగా పోటీ చేసినాయి. 96లో కరెక్ట్ కలిసి 96లో కలిసలే. 98లో బీజేపీ టీడీపీ వేరువేరుగా పోటీ చేస్తే బీజేపీకి ఉమ్మడి ఆంధ్రాలో 4 ఎంపీలు వచ్చినాయి. బలం పుంజుకున్నది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా విపరీతంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 40-50 అసెంబ్లీ ఎన్నికల్లో లీడ్ ఇచ్చింది బీజేపీ. అది చంద్రబాబు నాయుడుకి అర్థమైపోయిన తర్వాత అప్పుడు 99లో ఒకవైపు కార్గిల్ యుద్ధంలో గెలిచి వాజ్పేయి అసలు మామూలుగా లేదు. ఇప్పుడు మోడీ హవా ఎట్లుందో అప్పుడు వాజ్పేయి హవా అట్లా ఉన్నది. దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం 99లో చంద్రబాబు నాయుడు టీడీపీ ఇటు బీజేపీ అప్పుడు లాభపడ్డాడు. ఎందుకంటే 1999లో పొత్తు వల్ల ఎప్పుడెప్పుడు పొత్తు పెట్టుకుంటే అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం పార్టీ లాభపడ్డది. బీజేపీ కొంత బలైన పడ్డది. చంద్రబాబు నాయుడు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చిన తర్వాత
95లో 94లో ఎన్టీ రామారావును కూలదోసి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గెలిచింది 99లో ఆయన నాయకత్వంలో. 99లో గెలిచిండు, 99లో పొత్తు ఉంది, 99లో పొత్తుంది, 99లో పొత్తుంది. అప్పుడు టీడీపీ బీజేపీ పొత్తు. 2004లో అలిపిరి సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు ముందస్తుకు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోకుండా కాళ్ళు పట్టుకొని లాగి అక్కడ వాజ్పేయి ప్రభుత్వాన్ని బీజేపీ చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రంలో నష్టపోతే బీజేపీ దేశవ్యాప్తంగా నష్టపోయింది. దాని 9 నెలలు 10 నెలల పరిపాలనా కాలాన్ని విలువైన పరిపాలన కాలం వెళ్ళిపోయింది అయింది. అది వెంకయ్య నాయుడు అటువంటి వాళ్ళ వల్ల అప్పట్లో చాలా మంది తెలంగాణ నాయకులు వ్యతిరేకించారు. ముందసుకోవడం ఒక వెంకయ్య నాయుడు తప్ప. వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, ఇప్పుడున్న కిషన్ రెడ్డి ఉండొచ్చు. ఆ కిషన్ రెడ్డి పెద్ద పాత్ర అప్పుడు లేదు. వెంకయ్య నాయుడు ప్రోద్బలము అప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఆయన అడుగు పెడితే ఎట్లుంటుంది? అడుగు పెడితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బీజేపీ స్థానికంగా అక్కడ తెలంగాణ బీజేపీ ఎట్ ద సేమ్ టైం అడ్వాన్స్ ఎఫెక్ట్ ఈ కాంగ్రెస్ కూడా. అవును, రేవంత్ రెడ్డికి ఉంటుంది. కాంగ్రెస్ జనాలు అంటారు చూసిరా, మేము రేవంత్ చంద్రబాబు నాయుడు వస్తే రేవంత్ చంద్రబాబు ఒకటే, వీళ్ళిద్దరు ఒకటే. అది టీఆర్ఎస్ కు అస్త్రాలను ఇచ్చినట్టు టీఆర్ఎస్ కు. సో ఇప్పుడు ఆయన రాకమానడు, అవును, ఇది కాకమానదు. కానీ ఆయన వస్తే ఫోర్స్కి వస్తాడా? ఊరికే అట్లా నా ఉనికి కోసం నిలబడుతున్నాయా, నాకేం ప్రాబ్లం లేదన్నట్టుంటేనేమో మూడు పార్టీలు ఎఫెక్ట్ కావు. అయితే బీజేపీ కొంత ఎఫెక్ట్ అవుతుంది, కానీ బీజేపీతో పొత్తు ఉంటే ఎఫెక్ట్ అవుతుంది. బీజేపీ పొత్తు లేదనుకో, అయితే బీజేపీ పొత్తు లేకున్నా ఇక్కడ చెప్పుకున్నదానికి ఆ ఇద్దరు మిత్రపక్షాలు ఏం చెప్తారు, కావాలని డ్రామాలు ఆడతారు. ఇప్పటికే చెప్పిండ్రు, మొన్న కూడా చెప్పినారు, మొన్న చెప్పలే బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పారు. సో ఇవన్నీ పరిణామాలు ఏముంటాయంటే చంద్రబాబు ఎఫెక్టు తెలంగాణ రాజకీయం మీద బాగుంటుంది. సేమ్ టైం ఇప్పుడు ఏమన్నారు, కేసీఆర్ కేటీఆర్ కానీ వాళ్ళు జగన్ కావాలని ఎందుకు కోరుకుర్రు? మనం కూడా అన్నారు వాళ్ళు, మాకు వస్తున్న సమాచారం ప్రకారం జగన్ గెలుస్తాడు. అక్కడ ప్రజలు చైతన్యవంతులు అంటారు. పాపం జగన్ 2014 ఇదే మాట చెప్పిండు కేసీఆర్, ఏమని మాకు వస్తున్న సమాచారం ప్రకారం జగన్ గెలుస్తాడని ఓడిపోయిండు. 2019లో ఏం చెప్పారు, జగన్ గెలిచిండు. అప్పుడు ఏం చెప్పలే కేసీఆర్, చెప్పలేదు. అప్పుడు జగన్ చెప్పారు కానీ కేసీఆర్ చెప్పలేదు, అందుకే గెలిచిండు. మళ్ళీ మొన్న ఉట్టికి కూర్చొని ఆ టీవీ 9లో కూర్చొని జగన్ వస్తాడు అంటే జనాలు కాదు, బస్సులో పోతూ కార్లో పోతూ కూడా ఇంటర్వ్యూలలో కూడా ఏం చెప్పిండు, మాకున్న మాకున్న సమాచారం ప్రకారం అంటే జగన్ రావాలనే కోరిక బలంగా ఉంది నీకు. మామూలు ఎందుకంటే ఆయన వస్తే ఈయనకి ఇక్కడ బెనిఫిట్, అక్కడ చంద్రబాబు వస్తే ఇక్కడ ఆయన ఇప్పుడు చంద్రబాబు ఆయన చెప్పడం వల్ల జగన్కు నష్టం జరిగింది. ఈయన అనడం వల్ల అక్కడ ఉండేటువంటి వాళ్ళు కేసీఆర్ అంటే వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు టీడీపీ కోటేసారు. అట్లా కూడా నష్టం ఎఫెక్ట్ పడ్డది. 1000 ఓట్లు 2000 ఓట్లు అయితే పోయినట్టు ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఈయన ఉన్నది ఉండక ఇప్పుడు అదే చంద్రబాబు వరమైన ఆశ్చర్యం లేదు. ఏ చంద్రబాబు వల్ల భయపడ్డాడు అదే చంద్రబాబు వరం అయితే 2018లో చూసినాం కదా, వరమైంది కదా. అవును, అప్పుడు నీకు నీ శత్రువే కానీ మేలు చేసిపోయింది కదా, ఉపయోగపడ్డాడు. మరి అప్పుడు ఆయనకు అసలు నువ్వు ఇంకా రిటర్న్ గిఫ్ట్ మంచి గిఫ్ట్ ఇవ్వాలి, అప్పుడు నీకు ఇచ్చిపోయింది ఆయన. సో అదే పక్కన పెడితే ఇప్పుడు నేనేమంటున్నానంటే దిస్ విల్ బి యాంగిల్ చేంజ్ అవుతాయి, కొంత సమీకరణలు మారుతాయి, ఈక్వేషన్స్ మారుతాయి. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉట్టిగా వదలదు, నిలబెడిచి సాంబేయదు లేదా మొత్తం వదులుకోవాల్సి సిద్ధంగా లేదు. ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ను ఒక ముదిరాజు కమ్యూనిటీకి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను ప్రెసిడెంట్ చేసింది. ఊరికైనా చేసిందా? బీసీలలో ఒక సామాజిక వర్గం చేసి పెట్టింది. అప్పటికీ రేవంత్ రెడ్డికి అనుకూలంగాను లేకపోతే యాంటీ ఇన్కంబస్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ చేసిన రోల్ అంత కొంత ఆయన చేసి మనకు వచ్చేది లేదు, వచ్చేది లేదు. మనం పోతే 10 ఓట్లు చీలిపోతాయి. ఆ 10 ఓట్లు చీలిపోయి కూడా అది కేసీఆర్ బెనిఫిట్ అవుతుంది. లేదా చీలిన ఓట్లే కాదు, కాలిన ఓట్లు కూడా కాలితే కూడా అక్కడ చంద్రబాబును ఆయన ఇద్దరిని అంటగాగే పరిస్థితి ఉంటుంది. అందులో నంబర్ 1 కేసీఆర్. అందుకే చంద్రబాబు చాలా తెలివిగా సైలెంట్ అయిపోయింది. బలం లేదని ఆంధ్రాలోనే ఏం చేయలేదు, ధైర్యం లేదు. అక్కడ ఆంధ్రాలో పోటీ చేయడానికి ఆయనకి ఏం చేయాలో అర్థం కానట్టు ఒక దుస్థితిలో ఉండడు కదా. ఇక్కడ 10 సీట్లు పోటీ పెట్టిన ఏమైతుంది అంటే సీట్లు ఉనికి కోసం పెడుతుండే ఆయన ఏమనుకోండు, నేను సతీష్ గెలవాలని ఉంది, నాకు లేదా మరో ఓడిపోవాలని లేకపోతే మరో ఓడిపోవాలని ఉన్నది. 10 ఓట్లు 20 ఓట్లు 30 ఓట్లు 40 ఓట్లు 50 ఓట్లు 60 ఓట్లు 70 ఓట్లు 80 ఓట్లు 90 ఓట్లు 100 ఓట్లు 150 ఓట్లు 100 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 ఓట్లు
నేను పోటీ చేసి సతీష్ ఇక్కడ ఇబ్బంది చీలిక వల్ల కాదు, అవును అవును బద్నామి, చంద్రబాబు బ్లేమ్ వల్ల గేమ్ ఆడతారు. బ్లేమ్ గేమ్ రేవంత్ రెడ్డికి నష్టం జరగకుండా చూసుకున్నాడు పర్సనల్ గా. అవును. అరే చూడయా ఇక ఇద్దరు ఒకటి బ్లేమ్ గేమ్ ఆడకుండా ఏం చేసి అప్పుడు అది కేసీఆర్కి అస్త్రమైతుండే. అస్త్రం అవుతుండే. అట్లా మనం ఓట్ల పరంగా చూడవద్దు, ఓట్ల కదా అది. బ్లేమ్ గేమ్ లో ఎట్లా సక్సెస్ అవుతుండే, మళ్ళీ 10 సీట్లు కొట్టినా ఆశ్చర్యం లేకుండే. సో 40 సీట్లు వచ్చినోడు 50-60 వచ్చింటే ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత కఠినమైన రోల్ చేసిండు, అవును అక్కడ కొంత చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగా ఎవరిచ్చిండు. అవును. ఒకప్పుడు కేసీఆర్ ఓటమికి గెలుపుకు ఎట్లా పరోక్షంగా కారణమైందో ప్రత్యక్షంగా కారణమైంది, ఇప్పుడు పరోక్షంగా ఓటమికి కారణమైంది. అంటే ప్రతి వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఆ వ్యూహాలు ఎప్పుడు పరిస్థితి కొడితే తెలియదు. సో ఇది మనం గమనించాల్సిన విషయం. ఇంకొకటి ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కు అంటే టీఆర్ఎస్కు ఉన్న బలహీనత ఏంటంటే పార్టీ నిర్మాణం చేసుకోవాలి. అసలు దుర్మార్గమైన ఎప్పుడు ప్రజాకర్షక నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంతసేపు గాలిలో ఉన్నారు. అంటే ఈ గాలిలో మేము ఇట్లనే పోతాం, ఈ గాలి ఎప్పుడోసారి కింద పడతాం అనేటువంటి ఆలోచనలో గాలి మెడల్ కట్టేసి వాళ్ళకు ఆలోచన బేస్ లేదు, బేస్ ఉంది. ఇప్పుడు అందులో ఉండా కేసీఆర్కి ఏమో ప్రజాకర్షణ ఉంది, అవును సేమ్ టైం అదే పని రాక్షసుడు అనే హరీష్ రావుకి ఏమో బేస్ ఉంది. ఒక బేస్తో సరిపోదు. మన మీదకి ఏమైంది, ఆ బేస్ ఒక్కటి సరిపోలేదు. రఘునందన్ గెలవడం పెద్ద ఎందుకంటే అక్కడ నమ్మలేదు ఆ రోజు మెదక్ గెలుస్తుందా గెలవదంటే మెదక్ సందిగ్ధంలో ఉంటాను. ఎందుకంటే గెలిచినా ఓడినా 1% 2% చాలా టఫ్ ఉంది. అందులో బీఆర్ఎస్కు అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు గాలిలో ఉన్నారనే దానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇదే రఘునందన్ రావు గెలిచినప్పుడు వాళ్ళు తేరుకోలేదు. అదేదో అడ్డుమారుగుడ్డి దెబ్బ, లేకపోతే అనుకోకుండా జరిగింది, లేకపోతే ఇంకేదో XYZ అనేటువంటి కారణాలు చెప్పి దాని నుంచి అంటే మేము మళ్ళీ రికవర్ అవుతామనేటువంటి అనుకోలేదు. మళ్ళీ అదే రఘునందన్ రావు మెదక్లో బీఆర్ఎస్కు గొంతు అయిందో అప్పుడు గొంతు నుల్లిమేసిండు పూర్తిగా. మెదక్లోనే వాళ్ళ పతనాన్ని దుబ్బాకతో స్టార్ట్ చేసి మెదక్లో బొంద పెట్టిండు. రఘునందన్ రావు ఒకటి మన అన్నది కదా, రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిండు. అవును, సొంత బలంతో గెలిచింది అంతే. సొంత బలం ఇప్పుడు బీఆర్ఎస్ అక్కడ బలంగా ఉంది, కొన్ని చోట్ల బలహీనంగా ఉంది. బలహీన చోట్ల కార్యకర్తలే మారిపోతారు. ఎప్పుడైతే వాడు గెలవడం అనుకున్నప్పుడు నా ఓటు వృధా చేద్దాం, అందులో ఒక పెద్ద డైరెక్షన్స్ రావాల్సిన అవసరం లేదు. అందులో రేవంత్ రెడ్డి మిస్టేక్ ఎక్కడ చేస్తే కొడంగల్లో ఆయనకు మొన్న వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ సార్ రాలేదు, అది బీజేపీకి పోయింది. మరి కొడంగల్లో ఎట్లా మరి అంటే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ వేసినట్ట అట్లా ఉండదు. మెదక్లో టఫ్ ఫైట్ కూడా గెలిచిండు, అది గొప్ప. మిగతా టఫ్ ఫైట్ లేదు. సరే అక్కడ ఈ కార్యకర్త అనేది మారింది, బీఆర్ఎస్ క్యాడరు అక్కడ వేయడం సహజం. అది ఎక్కడైనా ఇప్పుడు మొన్న మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా వచ్చింది, మరి బీజేపీకి వేయాల్సిన ఓట్లన్నీ కాంగ్రెస్ షిఫ్ట్ అయినాయి. ఎవరు చెప్పారు అప్పుడు? ఎవరు అన్నీ 1+1 is 2 కాదు, 2+2 4 కాదు, 2+2 6 కూడా అవుతుంది, 1+1 11 కూడా అవుతుంది. సో ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఇది చేస్తుండో ఆ రోజు బీజేపీ అధికారంలోకి వస్తుందని భావించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బీజేపీ ఓట్లు ఇక్కడ వచ్చినాయని అంటాం, దాన్ని ఒప్పుకుంటారా? అవన్నీ కాదు. ఈక్వేషన్లో ఏం చూస్తారంటే న్యూట్రల్ పబ్లిక్ కానీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ నా ప్రత్యర్థికి ఎవరు బలమైన ఎవరు మధు నా మీద నా మిత్రులకు ఉంటుంది. నేను గెలవాళ్ళు అని నిర్ధారించుకున్నాక వాళ్ళు ఎంతో కొంత తక్కువ ప్రత్యర్థి అయినా సతీష్ కేసేస్తారు. అంతే, కామన్ సూత్రం అది. లేకపోతే ఎట్లా వచ్చిందండి పవన్ కానీ ఎవరు కానీ ఎట్లా వస్తాయి? అవన్నీ డైరెక్షన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ మెథడే అప్పుడే ఆ మెథడ్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మీరు అన్నది ఇప్పుడు మనం బలమైన క్యాడర్ లేదు, బలమైన క్యాడర్ నిర్మించుకోవడానికి ఎప్పుడు లేదు. 2019లో చాలా ల్యాండ్ స్లైడ్ విక్టరీ అయినప్పుడు థంపింగ్ మెజారిటీ వచ్చినప్పుడు కేటీఆర్, నేను అప్పట్లో నమస్తే తెలంగాణలో ఉన్నా, మాతో కొంచెం బ్యూరోతో మీటింగ్ పెట్టి నేను డాడీ ప్రజాకర్షణ జనాకర్షణ పాపులర్ లీడర్, ఈ విల్ బి చీఫ్ మినిస్టర్, మన చీఫ్ మినిస్టర్ అయ్యే అవసరం లేదు, మనం క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బీయింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను పార్టీని బలోపేతం చేస్తాను. ఎట్లా చేస్తా బలోపేతము? తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ బలోపేతం చేస్తాను. ఓకే, స్వయంగా చెప్పినాను. అదేంది తెలుగుదేశం పార్టీ అంటే, తెలుగుదేశం పార్టీకి ఇప్పటికి కూడా మిగతా పార్టీల నుంచి వచ్చి కండువా కప్పుమంటే కప్పుకుంటారు. అంటే బీజేపీ వాళ్ళు కూడా కండువా కప్పుకోలే, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కప్పుకోరు, మిగతా పార్టీలు కప్పుకోరు, చాలా సంతోషంగా కప్పుకుంటారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికి 2 సార్లు ఓడిపోయింది.
కండువ కప్పుకోమంటే బాధపడతాడు ఇప్పటికీ. అవును. అంటే కార్యకర్తలు ఉన్నారు ఇప్పటికీ, అటువంటి కార్యకర్తలు నేను తయారు చేస్తాను చెప్పి స్వయంగా నేను ఆ క్వశ్చన్ కూడా అడిగాను. అవును. కానీ ఆ ప్రయత్నం ఎక్కడ చేయలేదు. ఆ తర్వాత చేయలేదు. మాటల వరకే పరిమితం. మాటలు ఎంతసేపు గంభీరంగా. పైన పోవడము, కింద క్యాడరు పట్టించుకోకపోవడం, ఇక లీడర్లు కూడా దగ్గర రానికపోవడం. సేపు జగన్ పరిస్థితి అదే. అక్కడ క్యాడరే కాదు, ఎమ్మెల్యేలకి కలవలేని పరిస్థితి. అసలు ఎమ్మెల్యే కలిస్తే మేము అధికారం కలవడం అంటేనే మేము మహాగగనం అని చెప్తున్నారు. ఇంక ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లుంటుంది? సో ఏది ఏమైనా బీఆర్ఎస్కు జవసత్వాలు మళ్ళీ రావాలంటే తెలుగుదేశం పార్టీ వస్తే రెండు అడ్వర్స్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో రేవంత్ కూడా కొంత ఇబ్బంది. అంటే అప్పుడు చెప్పుకుంటారు, చూసినావా ఆయన తోడు నీడ, అక్కడ తోడు నీడ ఇట్లా చెప్పి చెప్పుకునే ఆస్కారం ఉంటుంది. ఆస్కారం ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు అయితే నాకు తెలిసి ఊరికనే వదిలేడు. ఎందుకంటే మొన్న కూడా జ్ఞానేశ్వర్ ముదిరాజు పెట్టి ఎన్నికలు నిలబడాలనుకున్నాడు. లాస్ట్ మ్యాటర్ ఏమైంది? బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను నిలబడతా, కానీ ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. నమ్ముకున్నాడు పోతాడు, నేను పోతాను, రెండు పోతాయి. కాబట్టి మంచి వివాహంగా పోయిండు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎఫెక్టు తెలంగాణ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. బీజేపీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఇప్పుడు ఎదుగుతున్నది ప్రతిపక్షంగా. మళ్ళీ ఈ పొత్తులు అనేది చిత్తు చేస్తాయా? ఆ పొత్తులని ఎత్తు నుంచి వీళ్ళు తప్పుకుంటారా? ఇక కాలం సమాధానం చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. ఇది తెలంగాణలో కనుక చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే ఇటు కాంగ్రెస్ పైన, అటు బీజేపీ పైన, అటు బీఆర్ఎస్ పైన కూడా ఏకకాలంలో 3 పార్టీల పైన ప్రభావం ఉంటుంది. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైన ప్రభావం ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు అటు జాతీయ స్థాయిలో ఉన్న అవసరాల దృష్ట్యా నేను తెలంగాణలో పోటీ చేయను, రద్దు చేసుకుంటానని చెప్తారా లేదా అనేటువంటిది ఎదురు చూడాల్సినటువంటి